తీన్మార్ మల్లన్న మొన్నొచ్చినోడు ఒక జర్నలిజం శేషం వేసుకొని వచ్చినోడు ఒక విష్ణుకిషోర్ అనేటోని పిలిపించి ఒక 5 గంటలు కూర్చోబెడతాడన్న. ఎంత దారుణం అన్నది, ఎంత దారుణం చెప్పండి. 5 గంటలు కూర్చోబెడతాడన్న. పోనీ ఒక అరగంట పని ఉన్నది, పోనీ వచ్చి అన్న ఒక 5 నిమిషాలు ఒక 10 నిమిషాలు చిన్న పనులు ఉన్నాయి అవన్నీ కంప్లీట్, కానీ మనం కొంచెం పురుసతుగా మాట్లాడుకుందాం, మనము చాలా విషయాలు డిస్కషన్ చేస్తాం. అది కాదు, నిలబెట్టి మాట్లాడిండు. నేనే చేరుకుంచుకొని కూర్చున్నా, నిలబెట్టి మాట్లాడతాడన్న. అంటే ఎంత దుర్మార్గుడు తీన్మార్ మల్లన్న అనేది ఇక్కడ క్లారిటీ తెలుస్తున్నది. ఇంకా ప్రజానీకం అనవసరంగా మోసపోతుర్రు, బీసీలు మోసపోతుర్రు. ఆ పక్కపొంటున్న వాళ్ళు నాకు ఫ్రెండ్సే. ఇక వాళ్ళని ఏమనాలి నేను? అట్లా ఇలాంటి పరిస్థితులలో ఇలా తెలంగాణలో కాదు, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సమాజం ఇట్లా తగలడింది. కాబట్టి ఏది జరగాలో అదే జరుగుతుంది. ఎందుకంటే తెలుసు అది మాకు విషయం ఏంది. ఊర్లలో పోతే కదా తీన్మార్ మల్లన్న అనేటోడు, ఊర్లలో పోయి తెలిస్తే కదా, ఊర్లో విషయాలు ఏందని తెలిస్తే కదా, మాలాంటి వాళ్ళతో చర్చిస్తే కదా, వింటే కదా. అసలు ఎంత అహం అంటే తీన్మార్ మల్లన్నకున్నంత అహంకారము నేను ఈ ప్రపంచంలో ఎవరికి చూడలేదు. విపరీతమైనటువంటి అహంకారం అండి బాబు తీన్మార్ మల్లన్నకు. అదంతా యాక్టింగే. క్యూ న్యూస్ ముంగట మొత్తం టోటల్గా పిలిపించేసి అడవిడి చేసుడు అవన్నీ యాక్టింగ్లే. నిజంగా చెప్తున్నా, యాక్టింగ్లు అవన్నీ యాక్టింగ్లతో బతున్నాడు. ప్రజల యొక్క నాడి తెలిసింది, ప్రజలను ఎట్లా ఎర్రి పప్పలేయాలి. కానీ ఏదేమైనప్పటికీ మీకు తెలియదు, ఆ తీన్మార్ మల్లన్న మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది, చాలా వ్యతిరేకత ఉంది. నెక్స్ట్ అసలు తీన్మార్ మల్లన్న అసలు సర్పంచ్కి కూడా గెలడు, అంత వ్యతిరేకత ఉన్నది. మాకు తెలుసు గ్రౌండ్ రిపోర్ట్. నేనేదో కోపంతో అన్నట్లేదు, నేను ఏదో వాడెంత అని నేను పట్టించుకోను. నాకు పెద్దోళ్ళే, ఒక చంద్రబాబు నాయుడు లాంటి గౌరవించి నాకు ఒక అరగంట మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ గారి ఇంటికి పిలిచి భోజనం పెట్టి, అంటే మోసం చేసిండొచ్చు, అది సెకండ్ ఆప్షన్. వ్యక్తులు గౌరవించేటటువంటి విధానం చెప్తా ఉన్నా. ఆ తర్వాత మోసం, తర్వాత దానికోసం తర్వాత చూద్దాం. నేను అంత గొప్పగా వాళ్ళ దగ్గర నేను ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, గౌరవించారు నన్ను. కిషన్ రెడ్డి అన్న కూడా గౌరవించారు నన్ను. 1 గంటన్నర 2 గంటలు కూర్చున్నాను.